హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక మంచి స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఒకానొక గ్రామంలో ఆర్యన్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతను ఒక పెయింటర్. అతనికి పెయింటింగ్ అంటే ప్రాణం. వాళ్ళ ఊర్లో అతను మించిన పెయింటర్ లేడు అని బలంగా నమ్మే వ్యక్తి. అతను తన పెయింటింగ్ ప్రపంచానికి చూపించాలని సిటీ వైపు వెళ్ళినప్పుడు అతనికి జరగని అవమానాలు లేవు. పెయింటింగ్ పోటీలో అతను గీసిన ఒక బొమ్మను ఒక వ్యక్తి చూసి, ఇదేం పెయింటింగ్, నీ పెయింటింగ్ బాగా లేదని చెప్పి అతన్ని అవమానపరిచిండు. నువ్వు గీసినటువంటి పెయింటింగ్ లో జీవం లేదు, కలర్లు మాత్రమే అవపడుతున్నాయి తప్పితే ఒక ఫీలింగ్ అనేది రావట్లేదని అతన్ని అవమానించాడు. ఆ యువకుడు చాలా బాధపడ్డాడు. అతను ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు చెప్పిన మాటలు విని, ఓటమి అనేది అంతం కాదు, అది నీ ప్రయాణంలో ఎదురవుతున్న ఒక మలుపు మాత్రమే, నిన్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి వచ్చిన ఒక అవకాశం అనుకో అని ఆ గురువు చెప్పాడు. ఆ మాటలతో ఆ యువకుడు ఒక కొత్త ధైర్యం తెచ్చుకొని మళ్ళీ పెయింటింగ్స్ వేయడం ప్రారంభించాడు. ఈసారి తనలోని మార్పులను సరిదిద్దుకొని మళ్ళీ పెయింటింగ్ పోటీల్లో జాయిన్ అయ్యి కొత్త పెయింటింగ్ వేశాడు. అయినా సరే రెండోసారి కూడా అతనికి విజయం దక్కలేదు. చూస్తే అక్కడ మళ్ళీ అవమానం. మరోసారి మూడవసారి పెయింటింగ్ వేశాడు. ఈసారి అవార్డు రాలేదు, కానీ అతనికి ప్రశంసలు వచ్చాయి. నీ పెయింటింగ్ బాగుంది అనే ప్రశంసలు చాలా చోట్ల నుంచి, చాలా మంది దగ్గర నుంచి. కొన్ని నెలలు గడిచాయి. ఆ యువకుడు ఎంతో శ్రమించాడు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడు. ఒకానొక ఆర్థిక దిశలో ఆకలితో అలమటించిన రోజులు ఉన్నాయి. కానీ ఆ యువకుడి మనసులో ఎప్పుడు ఒక మాట మెసులుతుండేది, నేను ఈ ప్రయత్నం ఆపేస్తే ఏమవుతుంది. అప్పుడు ఆ యువకుడు తనను తానే మోటివేషన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. విజయం సాధించే వరకు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నిన్ను విజయం అంచుల వరకు తీసుకెళ్తుంది. ఆగిపోవడం అంటే ఓటమిని ఆహ్వానించడమే అనే మోటివేషన్ అతనికి గుర్తొచ్చి తనను తాను మోటివేషన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అతని ప్రయత్నం ఆగిపోలేదు. అతను ఆ సిటీలో వేరే వర్క్ చేసుకుంటూ తన పెయింటింగ్ అనే కళను రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాడు. చాలా చోట్ల ప్రయత్నించాడు. తన పెయింటింగ్స్ ని కొత్త కోణంలో రూపుదిద్దడం మొదలుపెట్టాడు. అతను కేవలం బొమ్మలు గీయడం లేదు, తన అనుభవాన్ని, తన ఆకలిని, తన కష్టాన్ని ఒక కాన్వాయ్ మీదకు తెచ్చాడు. చివరకు ఒక దేశంలో ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ అద్భుతమైన పెయింటింగ్ ను ప్రదర్శించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పెయింటింగ్ లో ఏదో అద్భుతమైన శక్తి, లోతైన భావం ఉందని అందరూ ఆశ్చర్యపోయి ఆ పెయింటింగ్ గీసిన ఈ వ్యక్తిని అభినందించడం మొదలుపెట్టారు. ఆ ఎగ్జిబిషన్ లోనే ఆ పెయింటింగ్ అత్యధిక ధరకు అమ్ముడైపోయింది. విజయ శిఖరానికి చేరుకున్న ఆర్యన్ తాను పడిన కష్టాలను తలుచుకుంటూ తనకు తానే మనసులో ఇలా అనుకున్నాడు, నీ కలల కోసం నువ్వు పడే ప్రతి కష్టం నీ విజయానికి పునాది రాయి లాంటిది. కష్టపడకుండా దక్కే విజయం కంటే ఎన్నో అడ్డంకులను దాటుకొని సాధించే విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆర్యన్ కథ మనకు చెప్పే సారాంశం ఒకటే, ఓటములు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు, వాటిని నేర్చుకునే పాఠాలుగా మార్చుకోవాలి. ప్రపంచం నిన్ను తక్కువ చేసి చూసినప్పుడు నీ పట్టుదల, నీ సమాధానం కావాలి. ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు. కాన్సిడెన్సీ. ఆర్యన్ 100 సార్లు విఫలమైన ఆగిపోలేదు, స్థిరంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. పెర్స్పెక్టివ్ అంటే దృక్పథం. సమస్యను లేదా ఓటమిని చూసే విధానం మారినప్పుడే అడ్డంకులు అవకాశాలుగా మారుతాయి. సెల్ఫ్ బిలీఫ్, ఆత్మవిశ్వాసం. అందరూ తిరస్కరించిన తన మీద తనకు నమ్మకాన్ని కోల్పోలేదు. మీ ప్రయాణంలో కూడా ఎన్నో అవరోధాలు ఎదురవ్వచ్చు, ఎన్నో ఆటంకులు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు తగలవచ్చు. గుర్తుంచుకోండి, ఈ అడ్డంకులే రేపటి మీ విజయ గాథకు పునాదులు. ఈ స్టోరీ ద్వారా మీరు ఏదైనా కొత్త కోణంలో మీ లక్ష్యాల గురించి ఆలోచించగలిగారా అనే దాని గురించి వీడియో కామెంట్లో చెప్పండి. మీ లైఫ్ ఎలా ఉందనే దాని గురించి కూడా వీడియో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై స్కంద, వాయిస్ ఆఫ్ స్కంద.